మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. మరి ఈ రోజు బామ్మ చేతి వంటలో మరికొన్ని రుచుల్ని పరిచయం చేసుకుందాం. ఏంటిది? ఏమైందమ్మా? నేను పాటలు పాడుకుంటూ కూర్చున్నాను, అక్కడ వంట చేయాలి కదా, మర్చిపోయాను చూసావా? అయ్యో, మీ పాట విని మర్చిపోయాం. వెళ్ళిపోదాం వంట చేయడం. వచ్చేసామమ్మా. చెప్పండి, ఈరోజు ఫస్ట్ ఏ వంట నేర్పిస్తున్నారు మాకు? ఏం కూర నేర్పిస్తున్నానంటున్నావా? అరటి పువ్వు బఠానీ కూర సూపర్ గా ఉంటుందిలే. ఇందులో ఉంటాయమ్మా పూలు? చూపించండి నాకు. ఇదిగో చూడు, ఎన్ని పూలు ఉంటాయి చూసా? నాకు 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 నేను చూస్తా. చూడు చూడు, చాలా ముచ్చటగా ఉన్నాయి చూసా? ఇవి పూలమ్మా, చాలా బాగున్నాయి. వీటిని మనం ఏం చేయాలి? దీన్ని తీసి శుభ్రం చేసి ఉడకబెట్టి పసుపేసి ఉడకబెట్టి ఇలా వస్తాయి అన్నమాట. చూడు. ఓహో, ఓకే. వాటిని మనం ఉడకబెడితే అలా అవుతాయి అన్నమాట. నేచర్, దట్ ఈస్ ఆల్. బాగా తెలుసుకోవాలి ఇవన్నీ. ముందు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. పచ్చి బఠానీ, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన అరటి పువ్వు. స్టవ్ ఆన్ చేసేస్తున్నా అయితే. వెలిగించో. చేసేసా. 3 వచ్చిందంటే వంట గబగబా 5 నిమిషాలు అయిపోవాలి నాకు. పాన్ కూడా పెట్టేసా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు నూనె వేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ నూనె వేసేసుకోవాలి. కొంచెం తాలింపు వేస్తాం. కొంచెం ఓకే, నూనె ఎక్కువ వేయద్దు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. చూసారమ్మా, నేర్చేసుకున్నాం మేము. ఎంత షార్ప్ ఇప్పుడు పిల్లలు. అసలు మీరు ఒకసారి చూపిస్తే చాలు, మేము ఇలా నేర్చేసుకుంటాం అనమాట. నీకు నేర్పించేటానికి నేను మర్చిపోతున్నాను. అయ్యయ్యో, అలా అనకూడదమ్మా. అబ్బా, ఎంత సూపర్ గా తీసేసుకుంటున్నావు. చూడు ఎంత చక్కగా ఇంతవరకు వచ్చేస్తున్నావు. బాగానే ఉంది. తర్వాత నుంచి ఇంకా మీరు చెప్పాల్సిందే. సరే సరే చెప్తున్నా. పసుపు ముందు నీకు నేర్పించే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. నాకేంటంటే రికార్డు రాదు నాకు. నీకు నేర్పించేసి బాగా వంటలు చేస్తున్నావు నాకు ఫోన్లో చేసి చెప్పాలి, తెలిసిందా? ఫోన్లో ప్రతి వంట నేను వంట చేస్తున్నప్పుడు గీతాంజలి గారిని తలుచుకోవాలి తప్పకుండా. మీరు ఎలా అయితే వినాయకుడిని తలుచుకుని వంట స్టార్ట్ చేస్తారో, నేను అలా గీతాంజలి గారు రెడీ, నేను వంట చేస్తున్నాను అని తలుచుకుంటాను. దేవుడితో, అయ్యో దేవుడితో మనం సాపత్యం చేసుకోకూడదు. బట్ ఎనీహో అని మిమ్మల్ని తలుచుకుంటాను. తలుచుకో, బాగా తలుచుకో. అప్పుడు పవర్ వస్తుంది వంటకి. వంటకి పవర్ వచ్చేస్తుందా? అవును. సో పసుపు వేసేసాము, ఉల్లిపాయ ముక్కలు వేసేసాము, కరివేపాకు వేసేసాము. ఓకే ఓకే, ఉండు, నేను వేస్తున్నాను కదా, ఒక్కొక్కటి కదా వెయ్యాలి. తొందరపడుతున్నా, కొద్ది కలుపు. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఓకే. తర్వాత ఉడకబెట్టిన అరటి పువ్వు ఉంది కదా, పువ్వు. నీకు డౌట్ వచ్చింది కదా ఇందాక నుంచి. అరటి పువ్వు ఇలా తయారైంది అనమాట. అలా తయారైంది. అలా ఎలా తయారు చేస్తారు మీరు దాన్ని? అదంతా చాలా పద్ధతులు ఉన్నాయమ్మా ఉడకబెట్టడం. నాకు ఒకసారి చెప్పండి అమ్మా. ఓ, అరటి పువ్వు అంతా ఒలిచేసాను కదా ఇందాక మీరు చూపించారు. ఒలిచేసి శుభ్రం కట్ చేశాను. ఓకే, కట్ చేస్తే ఇంకేంటి? ఓకే, కట్ చేసి అది అంటే కట్ చేస్తే ఆ కలర్ లోకి వస్తుంది. ఉడకబెట్టించాను. ఓకే, ఉడకబెట్టేప్పుడు పసుపు వేసారా? కొద్ది పసుపు వేసి లైట్గా ఉడకబెట్టాను. అది వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. బఠానీ ఉంది కదా, కొంచెం ఉడకబెట్టుకుని పెట్టుకోవాలి మనం. అర్థమైందా? అవి వేసేస్తాం. ఉడకబెట్టిన బఠానీ వేసేయండి. మనకి ఎంత కావాలో అది వేసుకోవచ్చు. ఉడకబెట్టిన బఠానీ తర్వాత వెంటనే ఉప్పు వేసేసుకోవాలి. ఎవరికి ఎంత వేసుకోవచ్చు వాళ్ళు వేసుకుంటారు. ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి. అమ్మా, ఒక కొలిక్కి వచ్చేసింది కూర. అప్పుడే అయిపోయిందా? అయిపోవచ్చింది, ఫినిషింగ్. ఇది మనం అన్ని రకాల అంటే అన్నంతో, చపాతీతో, అన్నిటితో తినచ్చు. అన్నిట్లో తినచ్చు. ఓకే, దేంట్లో అయినా. అది కూడా ఇంకోటి ఏంటంటే అరటి పువ్వు చాలా మంచిది. ఓకే, అరటి పువ్వు, అరటి దువ్వ అనే ఒకటి ఉంటుంది, తెల్లగా ఉంటుంది లోపల. దీనికే అది చాలా మంచిది అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండు కూడా. అరటి పువ్వు మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా? కొట్లుకి వెళ్తే దొరుకుతాయి, మంచి మార్కెట్లకు వెళ్తే చక్కగా దొరుకుతాయి. తర్వాత ఈ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ఇటువంటి దానికి చాలా మంచిది అరటి పువ్వు, దువ్వ. అసలు ఆ పక్కకు రాదు, ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న మెడిసిన్ అంత ఉందట.
రోజు కూడా తింటే దువ్వ అంత మంచిదన్నమాట. మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది రెడీ అయిపోయింది కదమ్మా. అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా అమ్మా? ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు చిన్న పని ఉంది, ఇంకా నిమ్మకాయ ఉంది కదా, ఈ చెక్కని కొంచెం అలా పిండితే టేస్ట్ కొద్దిగా పులుపు వస్తుంది అనమాట. కొద్దిగా అంతే, అంటే కొంచెం పులుపు తింటాం అనమాట. సరే నో ప్రాబ్లం. సరే అడ్డ బౌల్ తీసుకోమ్మా. ఓకే. చేయగలుగుతుంది బాగా. చిన్న పెరుగు ఏంటి ఎంత ఇష్టమో అమ్మకు. నేనంటే చాలా ఇష్టం. నువ్వంటేనా చాలా నాటిగా కనిపిస్తున్నావు, అందుకని నాకు ఇష్టం. నేనే నాటిని. మేము మీ పక్కన నాటియా? ఐఎమ్ ఆల్సో వెరీ గుడ్ నాటి. ఓకే. అరటి పువ్వు బఠానీ కూర బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఆ కొత్తిమీర చెప్తా. ఓహో, కొత్తిమీర కూడా పెట్టారా? ఇది వెయ్యకపోతే ఆ ఫైనల్ అనేది అది పడాలి. లుక్ రాదు, లుక్ రాదు, టేస్ట్ రాదు. కొత్తిమీర కూడా ఒంటికి మంచిది తెలుసా, మరి చాలా మంచిది. అరటి పువ్వు బఠానీ కూర రెడీ. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరటి పువ్వు బఠానీ కూరకు కావలసిన పదార్థాలు: ఆవాలు, నూనె, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడకపెట్టిన అరటి పువ్వు, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, ధనియాల పొడి, ఉడకపెట్టిన బఠానీలు. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడకపెట్టిన అరటి పువ్వు వేసి బాగా కలిపి ఉడకబెట్టిన బఠానీలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకొని నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు బఠానీ కూర రెడీ.